నేను మీ వైవిజని విక్రమ్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు విక్రమ్ టీవీ. నేను మీ శాన్వి. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం వేగం పెరుగుతుంది. సోమవారం ఉదయం 27 అడుగులు ఉన్న గోదావరి నీటి మట్టం మంగళవారం సాయంత్రానికి 49 అడుగులకు చేరుకుంది. దీనితో అధికారులు రెండవ ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. మొదటి ప్రమాద హెచ్చరిక మధ్యాహ్నం జారీ చేయగా మంగళవారం సాయంత్రం 6 గంటలకు రెండవ ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. ఇప్పటికే లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేశారు. గోదావరి మరి కాస్త పెరిగే అవకాశం ఉన్నందున ముందు జాగ్రత్త చర్యగా మండలాల్లో ఉన్న అధికారులను కలెక్టర్ అప్రమత్తం చేశారు. ఇప్పటికే భద్రాచలం నుండి దుమ్ముగూడెం చెర్ల వెళ్లే రహదారిపై వరద నీరు ప్రవహించడంతో ఆ రోడ్డును పోలీస్ అధికారులు బార్ గేట్స్ తో నిలిపివేశారు. అలాగే వెంకటాపురం రహదారిపై కూడా గోదావరి వరద నీరు ప్రవహించడం వలన వెంకటాపురం వాజేడు పేరూరు రాకపోకలు నిలిచిపోయాయి. వెంకటాపురం వెళ్లే ప్రజలు మనుగూరు మీదుగా ప్రయాణం చేయాలని పోలీస్ అధికారులు సూచించారు. అలాగే భద్రాచలం నుండి కోవనరం, విఆర్పురం, చింతూరు వెళ్లే మండలాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. రోడ్డుపై వరద ప్రవాహం వేగంగా ఉండటం వలన రహదారులను మూసివేశారు. గోదావరి నీటి మట్టం బుధవారం ఉదయంకు 51 అడుగులు చేరుకునే అవకాశం ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే మేడిగడ్డ, సమ్మక్క, సారక్క, ఇంద్రావతి ప్రాజెక్టుల నుండి వరద నీరు భద్రాచలం చేరుకుంటుంది. దీని కారణంగా భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం వేగంగా పెరుగుతుంది. అంతేకాకుండా చర్ల వద్ద ఉన్న తాలిపేరు ప్రాజెక్టు ప్రమాద స్థాయికి వరద నీరు చేరుకోవడంతో ఆ నీటిని 24 గేట్లు ఎత్తి గోదావరిలోకి విడుదల చేశారు. లోతట్టు ప్రాంతంలో ఉన్న ఏజెన్సీ గ్రామ ప్రజలు సురక్షిత ప్రాంతాల్లోకి వెళ్లాలని అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. వరద పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. బుధవారం మధ్యాహ్నం నుండి గోదావరి నీటి మట్టం కాస్త తగ్గుముఖం పట్టే అవకాశం ఉన్నట్టు అధికారులు భావిస్తున్నారు.